కిరాయికిచ్చేది ఏంటిదో కాదుల్లో మన సెక్రటేరియట్ బంగులనే. ఏదైనా మంచి గిరాకీ చూసి కిరాయికిస్తేనే ఫాయిదా ఉండేటట్టున్నది. ముంగట హుస్సేన్ సాగరు, 4 దిక్కుల రోడ్డు, ఎడమ పక్క ఎన్టీఆర్ గార్డెన్స్, కుడి పక్క గుట్ట మీద బిర్లా మందిరు. ముంగట జాగ కూడా మస్తుగానే ఉన్నది. అందుకే ఎవరన్నా హోటలోళ్లకు కిరాయికిస్తిమా అంటే మా లేసుగా పైసలు వస్తాయి. బిల్డింగ్ కూడా రాజభవనం లెక్క మంచిగున్నది. ఉట్టిగా పడావు పెడితే ఫాయిదా ఏమున్నది చెప్పు. ఏడాది సంధి ఉట్టిగానే ఉంటున్నదట. అండ్ల కూసోని అందరితోని పని చేపియాల్సిన ముఖ్యమంత్రి సారు 1-2 సార్లు పోయి మళ్ళా అటు పోవుడే బంద్ పెట్టిండు. క్యాంప్ ఆఫీసుల రేవంతన్ సారు ఉండకున్నా భట్టి సారుకు సీతక్క మేడానికి షెరో బంగ్లా అప్పచెప్పిండు. దాన్ని అట్లనే ఉంచుదాం గాని సెక్రటేరియట్ అయితే కిరాయికిచ్చే ఉపాయం చేయండి సార్లు. ఖాళీ కుండలకు 4 కాసులన్నీ వస్తాయి. ముఖ్యమంత్రి పోని దానికి ఎందుకు చెప్పుండ్రి. తెల్లారితే ఆఫీసర్లందరూ వచ్చి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ముంగట్నే లైన్ కట్టబట్టిది. పాపం ఆడికి ఈడికి తిరుగుటానికి పెట్రోల్ కు మస్తు పైసలు అవుతున్నాయట. ట్రాఫిక్ లా టైం వేస్ట్ అవుతున్నదట. మీరు కూడా జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కాంచెల్లి అంత దూరం బోర్డు తిప్పలైతున్నట్టున్నది. అందుకే ఇప్పుడు రోజు పోలీసు వాళ్ళ బంగుళాల మీటింగ్ పెడుతున్నారు కదా, అది మస్తు పెద్దగున్నది. అందులో ఓ పక్క పోలీసు వాళ్ళను వాడుకోమందాం, ఇంకో పక్క సెక్రటేరియట్ ను ఖాళీ చేయించి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందాం. మీకు కూడా దూరం బోర్డు తప్పుతుంది. పర్సనల్ మీటింగ్లు ప్యాలెస్ లో పెట్టుకోవచ్చు. కుర్చీలున్నన్ని రోజులు ఆఫీసర్లతోని మీటింగ్లు కూడా అక్కడనే పెట్టుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి మీ ప్యాలెస్ కొచ్చడానికి పెద్ద దూరం కూడా ఉండదు. అట్లా కాకపోతే మీ ప్యాలెస్ వెనుకనే ఉన్న అంబేద్కర్ యూనివర్సిటీలా కొత్తగా ఓ సెక్రటేరియట్ కట్టిద్దాం. పథకాలకు పైసలు లేవని మీరు మస్తు బాధపడుతున్నారు. సెక్రటేరియట్ బంగ్లాను కిరాయికిస్తే 4 పైసలు వస్తాయి. మీకు పబ్లిక్ నుంచి తిట్లు తప్పుతాయి. జర ఆలోచన చేయండి.